మరో 2 నెలల్లో రిలీజ్ కాబోతున్న 'దేవర' సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మూవీ 'దేవర'. దీనికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మధ్య రిలీజ్ అయిన 'ఫియర్' సాంగ్ నిజంగానే ఫియర్ పుట్టించింది. ఒక్క పాటతోనే సినిమాలో ఏ రేంజ్లో రక్తపాతం ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. అనిరుద్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. 'చుట్టమల్లె' అంటూ సాగిన ఈ మెలోడియస్ సాంగ్ శ్రోతలను ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళింది. అసలు పాట వింటుంటే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. శిల్పారావు వోకల్స్ ఒక డ్రగ్ లాగా ఎక్కుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా ఫ్రెష్గా ఉంది. ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ పాటను చాలా సూతిగా మెలోడియస్ ట్యూన్స్ను కంపోజ్ చేశాడు. ఈ పాట వింటుంటే 'ఫియర్' సాంగ్ని ట్యూన్ చేసింది అనిరుద్ధేనా అని డౌట్ కూడా వస్తుంది. 'ఫియర్' సాంగ్ ఏమో ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బీట్, 'చుట్టుమల్లె' సాంగ్ ఏమో స్లోగా ఒక హాయినిచ్చిన ఫీలింగ్ కలిగిస్తుంది. లిరికల్ వీడియో కూడా చాలా రొమాంటిక్గా ఉంది. ఎన్టీఆర్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఇక జాన్వి ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. మొత్తానికి పాటతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా తొలి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. మరోవైపు జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ను ఎన్టీఆర్ 'దేవర'తో బ్రేక్ చేస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆచార్య వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాతో వీర లెవెల్లో కంబ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా లీక్ అయింది. సముద్రం అవతల ఉండే 10 ఊర్లను కాచేవాడిలా తారక్ కనిపించబోతున్నాడు. అంతేకాకుండా 1000 మంది శత్రు సైన్యంతో తారక్ రక్తపాతం సృష్టించబోతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.